పంపిణీ వ్యవహారం కొత్తగూడెం జిల్లాలో కాకరేపుతోంది. చర్ల మండలంలో అవినీతి కంపు కొడుతూ అబాసు పాలవుతుంది. కొందరు దళారులు తమ పలుకుబడిని ఉపయోగించి అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టబెట్టారు. వాస్తవానికి గ్రామ పంచాయతీలు విభజన చేయకముందు చర్ల గ్రామంలోని లక్ష్మీ కాలనీలో 40 ఇళ్లను నిర్మించారు. గ్రామ సభ నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిలో ఇళ్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత మరో 25 ఇళ్లను నిర్మించారు. వాటిని పంపిణీ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి గ్రామ సభ నిర్వహించలేదు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు చక్రం తిప్పారు. అనర్హులకు వాటిని పంపించేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రెవెన్యూ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముందుగా పంపిణీ చేసిన 40 ఇళ్లకు కరెంటు మీటర్లు ఇంటి నంబర్లపై ఉంది. అయితే మరో 25 ఇళ్లకు ఆక్రమించిన వారి పేరుతోనే ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఈ అవినీతి బాగోతంలో మండల కేంద్రానికి చెందిన 2 మాజీ ప్రజాప్రతినిధులు ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విషయం కాస్త కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అయితే చర్ల తహసీల్దార్ దానిని పక్కన పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించిన వారి వివరాలతో జాబితా తయారు చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. అనర్హులకు ఇళ్లను కేటాయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. విడిపోయిన పంచాయతీ లక్ష్మీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. దీన్ని సమగ్ర విచారణ చేసి ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఒరిజినల్ గిరిజనుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కేటాయించడం జరిగిందని మాకు సమాచారం ఉంది. దానిపై సమగ్ర విచారణ చేసి ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ అందరూ కలిసి ఒక గ్రామ సభ పెట్టి వాళ్ళని డ్రా సిస్టంలోనే ఎన్నుకోవాలని చెప్పేసి గతంలో చేస్తున్నాము. అటువంటి కార్యక్రమం చేయకుండానే కొందరు ప్రజాప్రతినిధులు డబ్బులకి తీసుకొని వాళ్ళని లోపరుచుకొని సొంతంగా వాళ్ళే కేటాయించారని తెలిసింది. ఆ విధంగా వాళ్ళు నష్టపోయి ఉన్నారు కనుక అర్హులైన వాళ్ళకి కాకుండా అనర్హులకి ఇచ్చారు కనుక దానిపై సమగ్ర విచారణ చేసి ఎవరైతే డబ్బులు వసూలు చేసి ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఇప్పించే విధంగా చూసి అర్హులైన గిరిజన ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని కోరుకుంటా ఉన్నాం. చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీలో స్థానిక సర్పంచ్ను స్థానిక ఎంపీటీసీ గారికి తెలియకుండా కూడా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు అక్రమాలకు అడ్డుకట్టుగా నిలిచడం కాకుండా లక్ష్మీ కాలంలో డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇళ్ళని పారదర్శకంగా వారు కొంతమంది డబ్బులకు లాలుచుపడి ₹1,00,000 తీసుకొని ఒక ఇళ్ళని కేటాయించడం జరిగింది. తక్షణమే ఖాళీ చేపించి వాటిని తాళాలు వేపించి వాళ్ళందరూ వేకెట్ చేపించి ఏదైతే దరఖాస్తు రూపంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో అందులోంచి ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్నటువంటి 25 ఇళ్లని మళ్ళీ లాటరీ ద్వారా తీయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాటం తుడిందమ్మ నుంచి డిమాండ్ చేస్తారు. రెవెన్యూ వారు కలిసి లాటరీ పద్ధతిలో నిరుపేదలైన గిరిజనులకి వాటిని లాటరీ తీసి అందించడం జరిగింది. 2వ దఫాలో కట్టిన 25 బెడ్రూములు ఈ రోజు వరకు కూడా నిరుపేదలకి ప్రభుత్వం వారు ఇవ్వకపోవటం శోచనీయం. దీంట్లో ఏంటంటే ఈ 25 బెడ్రూమ్లు కూడా ఈ రోజు వరకు ఇవ్వకపోగా కొంతమంది మాజీ ప్రజా ప్రతినిధులు వాటిని 1 సంవత్సరం కిందటి నుంచి మన మండలం కాని వ్యక్తులకి వాటిని కట్టబెట్టి దాంట్లో ఉంచడం జరుగుతుంది. మన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్లని పారదర్శకంగా పేదలకు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మన కలెక్టర్ గారు ఇక్కడ విచారణ జరిపి నిరుపేదలైన పేదలకి ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని, ఏమైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.